భారతదేశాన్ని కవ్విస్తోంది పాకిస్తాన్. ఎక్కడైతే ఇప్పుడు తాజాగా నిన్న రాజ్‌నాథ్ సింగ్ స్టేట్మెంట్ కావచ్చు, తర్వాతన మన సైనిక దళాల స్టేట్మెంట్ కావచ్చు, మీ జియోగ్రఫీనే మార్చి పడేయాల్సొస్తదిరా జాగ్రత్తరా అని చెప్పడానికి కారణం ఏంటంటే, సర్క్రీక్ వివాదం. ఈ సర్క్రీక్ అనేటటువంటిది ఏంటి అసలు అంటే వాస్తవంగా సరిహద్దు నిర్ణయానికి సంబంధించి ప్రత్యేక ఆర్థిక మండలం ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ ఉంటాయి. ఈఈజెడ్ అంటారు. దీని ప్రకారం చూస్తే మనకి ఏ సముద్రంలోనైనా 200 నాటికల్ మైళ్ళ వరకు మనదవుతుంది. కానీ ఈ వీళ్ళు ఏం చేస్తున్నారంటే గుజరాత్‌లోని రన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఉంటుంది ఇది. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్ మధ్యన ఉంటుంది. మన భారతదేశంలో గుజరాత్‌లో ఉన్నటువంటి రన్ ఆఫ్ కచ్ ప్రాంతం నుంచి పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్ మధ్యన దాదాపు 96 కిలోమీటర్లు ఉంటుంది. ఇదంతా పూర్తిగా ఉప్పు నీటి కాలువ. అరేబియా సముద్రంలో కలుస్తుంది అది వెళ్ళి. ఈ ప్రాంతం కేవలం బురద నేల, బాగా అది ఓ రకంగా ఊబి నేలలన్నమాట అక్కడ. అయితే ఇది వ్యూహాత్మక పరంగా, ఆర్థిక భద్రతా పరంగా ఇరు దేశాలకి చాలా కీలకం. అట్నుంచి భారతదేశంలోకి చొరబడే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి ఆ రూట్ మీద అవగాహన ఉందని చెప్పి కొంతమంది స్మగ్లర్లు ఆ రూట్లో వస్తుంటారని అక్కడ నిఘా కూడా పెడతా ఉంటుంది మన సైన్యం నిరంతరం. వివాదానికి ఇప్పుడు అసలు కారణం ఏంటంటే సరిహద్దు రేఖ నిర్ధారించే విషయంలో రెండు దేశాల మధ్య గతంలోనే భిన్నమైన వాదనలున్నాయి. వివాదానికి బ్రిటిష్ వాళ్ళు కావాలని చేసినటువంటి నాటకం. 1914 నాటి బొంబాయి ప్రభుత్వ తీర్మానం ప్రకారం సరిహద్దు కాలం తూర్పు ఒడ్డున ఉండాలని పాకిస్తాన్ వాదిస్తూ వస్తే, అంటే దాని ప్రకారం మొత్తం సర్క్రీక్ ప్రాంతం అంతా పాకిస్తాన్కి వెళ్ళిపోతుంది. అయితే 1914 తీర్మానం దాల్వేగ్ సూత్రం ప్రకారం పెట్టారు. అది ఇప్పుడున్న భారతదేశానికి వర్తించదు. ఈ అంతర్జాతీయ సూత్రం ప్రకారం అయితే నౌకాయానానికి అనుకూలంగా ఉండే జలమార్గాల్లో మాత్రమే సరిహద్దు అత్యంత లోతైన ఛానల్ లేదా మధ్యలో గుండా వెళ్ళాలి. భారతదేశం సరిహద్దు కాలం మధ్యలో ఉండాలని తేల్చి చెప్పింది భారతదేశం ఆ రూల్ ప్రకారం. అయితే సర్క్రీక్లో సగం తమకు చెందాలని భారతదేశం వాదిస్తుంది. పాకిస్తాన్ మాత్రం సర్క్రీక్ మొత్తం తనదేనని వాదిస్తుంది. తాల్వేగ్ సూత్రం ఇక్కడ వర్తించదని చెప్తోంది. ఇప్పుడు సర్క్రీక్ సముద్రంలో తెరుచుకునేటటువంటి ప్రాంతం కావడం, అక్కడ సరిహద్దు నిర్ణయం అయినటువంటి ప్రత్యేక ఆర్థిక మండలం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఈజెడ్ పరిమితులని ప్రభావితం చేసే ప్రాంతం కావడం, 200 నాటికల్ మైళ్ళకి మనకి ఆర్థికంగా అది కీలకమైనటువంటి ప్రాంతం కావడం, రక్షణ పరంగా కూడా కీలకమైన ప్రాంతం కావడంతో దాన్ని మనం వాళ్ళకి ఎవరికి ఇచ్చే ఉద్దేశం లేదు. అందులో ఇదే ప్రదేశంలో ఆయిలు, సహజ వాయువు నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయన్నటువంటిది ఈ మధ్యన వచ్చినటువంటి సర్వేలు. ఇంకోవైపున చేపల వేటకు కూడా అత్యంత అనుకూలమైన ప్రాంతం. గుజరాత్ వాళ్ళు అనేక మంది అక్కడ చేపల వేట పడుతూ ఉంటారు. పాకిస్తాన్లో ఒక్కోసారి వాళ్ళని పట్టుకుపోయి నాటకాలు ఆడుతూ ఉంటుంటారు మనతో. అదే సందర్భంలో ఆళ్ళోళ్ళను కూడా మనం పట్టుకుని ఒక్కోసారి లోపలేస్తూ ఉంటాం. ఈ సరిహద్దు అస్పష్టంగా ఉన్న మత్స్యకారులు అనేక సార్లు గొడవలు అయిపోయినటువంటి సందర్భం కూడా. ఇప్పుడు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిన్న కాక మొన్న తేల్చి చెప్పారు, కరాచీకి ఒక్క మార్గం ఈ క్రిక్ గుండా వెళ్తుంది అని హెచ్చరించడం ద్వారా ఆ ప్రాంత సైనిక వ్యూహాత్మక ప్రాధాన్యతను కూడా పబ్లిక్ అందరికీ తెలియజేసుకొచ్చారు. ఎందుకు ఇప్పుడు అకస్మాత్తుగా ఆయన మాట అన్నారు అంటే, సర్క్రీక్ దగ్గర పాకిస్తాన్ ఈ మధ్యనే సైనిక మౌలిక సదుపాయాలు, అక్కడ రోడ్లు వేయటం, అక్కడ హెలిప్యాడ్లు, ఎయిర్ బేసులు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుంది. దీన్ని పాకిస్తాన్ కావాలని చేస్తుంది అన్నటువంటి భారతదేశం గమనించింది. భారత రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్ కూడా ఈ విషయంలో ఎట్లాంటి దుస్సాహసానికి పాల్పడిన చరిత్ర భౌగోళిక స్థితిని మార్చే స్థాయిలో భారత్ నుండి నిర్ణయాత్మక ప్రతిస్పందన ఉంటుంది అన్నటువంటి హెచ్చరిక జారీ చేస్తున్నారు. పొరపాటున ఇదే సీన్ కనుక పాకిస్తాన్ కంటిన్యూ చేసే ఉద్దేశం ఉంటే మనం దాంట్లో ఉన్నటువంటి మనకు కావాల్సినటువంటి ప్లేసెస్ పీఓజేకేని ఆక్యుపై చేసుకోవడం కూడా జరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు.